మీరు వాయిదా వేయటానికి, బిజినెస్ లాస్ అవటానికి, కుటుంబ జీవితాల్లో సమస్యలు దాటాకి, ఒక బంధం చెడిపోవటానికి కారణం ఏంటంటే, చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, ఒక ఇబ్బంది కలిగితే అక్కడి నుంచి పారిపోయేటువంటి స్వభావం వస్తుంది. శాస్త్రవేత్తలు, రీసెర్చ్ సైకాలజిస్ట్ చెప్తున్నటువంటి మాట, ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఎటువంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది, ఎటువంటి మనస్తత్వం వస్తుందంటే, ఒక ఇబ్బందిని ఎదుర్కోవటం చేతకాట్లా, ఒక సమస్యను ఎదుర్కోవటం చేతకాట్లా, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవటం చేతకాట్లా, వాళ్ళకి ధైర్యం సరిపోవట్లా. వారు చేసేటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అది మనం అవాయిడ్ చేస్తే, అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే చాలు కదా, దాన్ని మనం మర్చిపోతే చాలు కదా. సమస్యగానే ఉండి అయితే దాన్ని పట్టించుకోరు, వదిలేస్తుంది అంతే. పోస్ట్పోన్ చేయటానికి, జీవితాల్లో నష్టపోవటానికి కారణం ఏంటంటే పట్టించుకోకపోవటం. భర్త భార్యని పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే మనసు నొచ్చుకుంటుంది. పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఏమవుతుంది? పిల్లలు ఎదురు తిరిగే వాదిగా అవుతారు. నువ్వు బిజినెస్లో నువ్వు అక్కడ వచ్చినటువంటి సమస్యను ఎదుర్కోకుండా, అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోకుండా ఏదో ఒకటిలే ముందుకెళ్ళిపోతే అది నీకు నష్టాన్ని తీసుకొస్తా ఉండేది. ఆరోగ్యమైనా అంతే, నీకు ఇబ్బంది కలిగించే వాటిని, నీకు అనారోగ్యంగా ఉన్న వాటిని ఏమైందిలే అని తీసుకుంటే ఆరోగ్యం చెడిపోద్ది. భక్తులకు ఉండేటువంటి లక్షణం, ఆత్మీయులకు ఉండేటువంటి లక్షణం, జీవితంలో ఎప్పుడైనా సమస్య వస్తే వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేశారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొంటారు. విజయం పొందుకోవటానికి ముందు నీకు కావాల్సింది ధైర్యం, ఎదుర్కొనేటువంటి స్వభావం.